ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి, మోదడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి, మోదడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మరి ఈ దినము నుండి కూడా 10th క్లాస్ విద్యార్థులు మరి పరీక్షలు వ్రాయటానికి వారు సిద్ధపడుచున్నారు. వారి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా. అలాగనే ఈ దినము నుండి ప్రారంభమయ్యే 10th క్లాస్ పరీక్షలు వ్రాయనటువంటి విద్యార్థులకు శుభాలు తెలియజేస్తూ మరి వారి యొక్క మంచి సక్సెస్ కొరకు, మంచి ర్యాంకు కొరకు కూడా ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ పక్షంగా ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. లెంటులో 29వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనాన్ని కలిసి చదువుకుందాం. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. ప్రియులారా, మరి చదవబడిన పరిశుద్ధ
వాక్యములో ఈవేళ మనకు ఇచ్చినటువంటి అంశం విశ్వప్రేమ అనే ఒక అంశము ఇవ్వబడింది. విశ్వప్రేమ. దీన్ని ఒకవేళ తేలిగ్గా అర్థం అవటానికి మనం ఇంకొక మాట ఇంగ్లీష్లో చెప్పుకుంటే యూనివర్సల్ లవ్, సార్వత్రికమైన ప్రేమ. ప్రియులారా, ప్రేమ అనే అంశాన్ని ఒక పర్యాయం మాట్లాడుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యములో ఇచ్చినటువంటి ఈ అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ప్రేమ అనే అంశము పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినప్పుడు ఇది దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రేమ అనే 2 అక్షరాలకు LOVE లవ్ అనే 4 అక్షరాలకు చాలా భాష్యాలు చెప్పొచ్చు. ఈ లోకములో ఉన్న ప్రేమల కొరకు కాదు, కానీ ఈ ప్రేమలన్నీ కూడా కలలా కరిగిపోతాయని మనం ఒక పాటలో పాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఉంది చూసారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి ప్రేమలు కరిగిపోతాయి, తరిగిపోతాయి. అందుకనే సంఘాల కొరకు మాట్లాడుతూ ప్రకటన గ్రంథములో ప్రేమ కొరకు తెలియచేస్తూ నీ మొదటి ప్రేమ నువ్వు మరచితివి. దేవునిలోనికి వచ్చినప్పుడు ప్రభువు నందు చాలా గాఢమైన ప్రేమ కలిగి ఉంటాం. సీనియారిటీ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ కూడా ప్రభువు నందు మనకు ఉన్న ప్రేమ తరిగిపోతుంది, కరిగిపోతుంది. కానీ మన పట్ల ప్రభువుకున్న ప్రేమ ఎప్పటికీ ఎన్నటెన్నటికీ తరిగేది కాదు, పెరిగేది మాత్రమే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క ప్రేమకు పరిధులు ఉంటాయి. బంధువులని, మిత్రులని, స్నేహితులని, కుటుంబమని, ఇరుగు పొరుగు అని పరిధులు ఉంటాయి. వాటిని దాటి మనం ఇంకా ఎవరిని ప్రేమించలేం. తరువాత స్టేజ్లో ఆలోచన చేస్తే ఈ ప్రేమలు కూడా రాకపోకలు లోపించటం వలన, ఒకరికి ఒకరి మధ్య వచ్చే అగాధాల వలన ఈ ప్రేమలు తరిగిపోతాయి, చెరిగిపోతాయి, మారిపోతాయి, మొత్తానికి మర్చిపోతాయి. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ విశ్వ ప్రేమ అంటే ప్రపంచం అంతటికీ సంబంధించినటువంటి ప్రేమ. అందరికీ తెలిసే మాట, అర్థమయ్యే మాట, గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమ విశ్వమంతయు, ప్రపంచమంతయు, లోకమంతయు నిండుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ప్రేమలో ఎటువంటి లోపము ఉండదు. ప్రియులారా, ఆయన ప్రేమిస్తూ ఉంటే తరిగిపోయేది కాదు, ఆయన మరచిపోయేది కాదు. ఎప్పుడూ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమ ఆయన లోకము పట్ల, లోకములో ఉన్న మన పట్ల ఆయనే కలిగి ఉంటాడు. కాబట్టి ఇది ఎవరో ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి ఇది సంబంధించింది కాదు. కానీ దేవుని యొక్క ప్రేమ విశ్వజననీయమైనటువంటి ప్రేమ అని ఈవేళ వాక్య ధ్యానంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చెప్పుకుందాం. ఈపాటికే అందరూ చెబుతున్నారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన అవసరతలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి
అవసరతల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, వారి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అంత మట్టుకే కాదు, ఈ ప్రేమ వ్యక్తి దగ్గర నుండి ఏం చేస్తున్నాడంటే సర్వలోకానికి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటున్నాడు, విస్తరింప చేస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే లోకములో ఉన్న వారిని అందరినీ కూడా అంతగా ఆయన ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రేమ మనం ఏం చేస్తామంటే మనకు సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు ప్రేమ చాలా అధికంగా చూపెడతా ఉంటాం. అలాగూ మనం కొంచెం కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు అసలు ఆ ప్రేమ మర్చిపోతాం ఇతరుల పట్ల. అసలు మనం సుఖంగా ఉన్నప్పుడే ఇతరుల పట్ల ప్రేమ చూపించడం కష్టమంటే మనకు శ్రమ కలిగినప్పుడు ఎందుకు ప్రేమ చూపిస్తాం? కానీ క్రీస్తు ప్రభు ఆయన సిలువపై శ్రమలు పడుతూ ఉంటుండగా ఎన్నో అవమానాలకు గురి అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఎవరైతే హింసిస్తూ ఉంటున్నారో వారి అందరిపై కూడా తన ప్రేమను కనుపరిచి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించారు. ఆయన ప్రేమలో ఆదరణ ఉంది, అభయం ఉంది. కుడివైపు దొంగను ఆయన అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావు. చూసారా తన ప్రేమ, ఎటువంటి ప్రేమ ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్నవారిని తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అంటే సంపూర్ణముగా అనే మాట అక్కడ పుట్నోట్లో 2 అనే అంకె దగ్గర వ్రాయబడుతుంది. సంపూర్ణముగా, అంతము వరకు. లేకుంటే దాని డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే ముగింపు, తను మరి జీవిత ముగింపు వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ప్రేమ కొరకు చాలా చక్కటి ముచ్చటైనటువంటి మాటలు చెప్తాడు. 4 మాటలు ఆయన అంటాడు, లవ్ ఈజ్ 5 డైమెన్షనల్, లవ్ ఈజ్ 4 డైమెన్షనల్. 4 కోణాలలో ప్రేమ ఉంటుంది అంటాడు. ప్రేమకు కళ్ళు ఉంటాయి. ఎందుకు అంటే ఎవరు బాధలలో ఉన్నారో చూడటానికి. ప్రేమకు చెవులు ఉంటాయి, ఎవరు ఏ బాధలో ఉన్నారో వినటానికి. వింటున్న చెవులు, చూస్తున్న కళ్ళు ఊరుకోవు. ఈ కాళ్ళు ఏం చేస్తాయంటే, మూడవది ప్రేమకు కాళ్ళు ఉంటాయి. మూడవది ఆ కాళ్ళు అవసరతలలో ఉన్న వారి దగ్గరకు, శ్రమలలో ఉన్న దగ్గరకు నడిచి వెళతాయి. 4వది మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ శ్రమలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి తమ చేతులతో సహాయం చేస్తాయి. అందుకనే ప్రేమ కొరకు చెబుతూ 4 డైమెన్షనల్ అని అక్కడ సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు చక్కటి మాటలు తెలియచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యములో ప్రేమ కొరకు ప్రభువు చెబుతున్నాడు, నీవు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగనే నేను ఇదిగో ఈ శిష్యులను ప్రేమిస్తున్నాను. ఈ శిష్యులు ఏ విధంగా ఇతరులను ప్రేమించాలి. ప్రభు ప్రేమ సార్వత్రికంగా, ఆయన యొక్క ప్రేమ విశ్వ ప్రేమగా లోకములో ఉన్న వారి అందరినీ కూడా ప్రేమించినటువంటి ప్రేమ. అందుకే మదర్ తెరీసా అంటుంది ఇక్కడ, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థన చేస్తున్నానండి, నో ఇట్స్ నాట్ ఎనఫ్. శ్రమలలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారికి ప్రార్థన చేయి, ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్. బట్ ఎట్ ద సేమ్ టైం నువ్వు వారి అవసరతలు ఎరిగి ప్రార్థన చేసి నువ్వేం చేయాలి అంటే నీ కలిగి ఉన్నది వారికి సహాయం చేయి. మదర్ తెరీసా చెప్పిన సేయింగ్ ఇది. ప్రియులారా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనములో ఆయన ప్రేమ ఏ విధంగా విశ్వజననీయ ప్రేమగా ఉంది, విశ్వ ప్రేమగా ఉంది. లోకమంతటి కొరకు కూడా ఆయన ప్రేమ ఇక్కడ
సంఘము దగ్గర నుండి, శిష్యుల దగ్గర నుండి, సార్వత్రికంగా లోకములో ఉన్నవారి అందరికీ ఎలాగ వ్యాపించింది అనే ఆలోచన చేస్తే ఒక్కరి కొరకు ఆయన ప్రాణము పెట్టలేదు, కానీ లోకమంతటి కొరకు తన ప్రాణము పెట్టాడు. అందుకనే ముగింపుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనాను. అలాగుననే ఇక్కడ మనము ఏం చేయాలట, అటువంటి ప్రేమ మనము కలిగి నడుచుకోవాలి. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించాను. తండ్రి కుమారుని ప్రేమించాడు. కుమారులు శిష్యులనే కాదు ప్రేమించడం, సంఘమునే కాదు ప్రేమించడం, లోకమును ప్రేమించి తన ప్రాణమును ఆయన పడముగా పెట్టాడు. ఆయన మాదిరిగా తీసుకుని మనమును కూడా మన ప్రేమ పరిధులు ఏర్పాటు చేసుకుని ఒక స్ట్రీట్కో, ఒక ఇంటికో, లేకుంటే ఒక ఊరికో, ఒక సిటీకో మన ప్రేమ లిమిటెడ్ కాదు. ప్రభు అంటాడు అన్లిమిటెడ్ లవ్, హద్దులు లేని ఎల్లలు లేని ప్రేమ నువ్వు కలిగి ఉండవు. ప్రభు అటువంటి ప్రేమ, ఆయన విశ్వ ప్రేమ లోకమంతటికి, లోకములో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన చూపించిన రీతిగా మనము ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నువ్వు ప్రేమ అయ్యి ఉన్నావు. నీ ప్రేమ నాయనా తండ్రి ఈ యొక్క విశ్వమంతటికి నీవు ఇచ్చావు, లోకమంతటికి ఇచ్చావు. నీ రక్షణ అందరికీ ఇచ్చావు. మేము కూడా హద్దులు లేని ఎల్లలు లేని ప్రేమ ఇతరుల పట్ల కలిగి ఉండటానికి కృపొచ్చావు దేవా. ఈ దినము తండ్రి 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వ్రాయిచున్న ప్రతి విద్యార్థి చక్కగా వ్రాసి జ్ఞానముతో నింపబడి ఆరోగ్యముతో ఉండి నాయనా పరీక్షలన్నీ కూడా నీ నామ పెరట వ్రాయటానికి సహాయం చేయండి. మంచి రిజల్ట్ కలుగుచ్చేయండి నాయనా. గతంలో నీ బిడ్డలు రాసిన పరీక్షలు వాటన్నిటిలో జయము కలుగుచ్చాయి. అలాగే తండ్రి మరి ప్రభా గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చి, రక్షణ కలుగుచ్చి, యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.